నేను ఫ్రీగానే ఉన్నానండి. ఓకే, మీరు క్లబ్కి వచ్చారు కదా సార్, క్లబ్కి డైలీ వస్తున్నారు మాక్సిమం 90%. మీ క్లబ్కి రావడం వల్ల మీకు వచ్చిన చెప్తారా అందరికి? నేనైతే ఫస్ట్ క్లబ్ రావడం అలవాటు చేసుకుంటే నా వెయిట్ లాస్ జర్నీ కోసం నేను కంటిన్యూగా వచ్చినప్పుడు నాకు అర్థం. ఓకే కదా సార్? వాయిస్ ఓకే సార్, బాగుంది. హలో, చెప్పండి సార్. నేను ఫస్ట్ క్లబ్ రావడం ఎందుకంటే అలవాటు చేస్తుంది. హలో, తర్వాత నేను కోచ్ ఆప్షన్ కూడా. హలో, చెప్పండి సార్. కోచ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత కూడా నేను అదే ఉద్దేశంతో నేను వెయిట్ లాస్ అప్పుడు ఏదైతే క్లబ్కి వచ్చి నేను రోజు వెయిట్ లాస్ కలగలిగాను, అలాగనే వ్యాపారం కూడా నాకు స్పీడ్ గా ఉంటదనే ఉద్దేశంతో నేను రోజు క్లబ్ కి మమేకం అయ్యాను. అదొకటి. నా కస్టమర్స్ కూడా రోజు నేను క్లబ్ కు తీసుకొస్తున్నాను కాబట్టి కంపల్సరీగా నేను ఉండాలి కాబట్టి నా కోచెస్ అయినా వాళ్ళందరినీ నేను కలిసే ఒకే ఒక ప్రదేశం క్లబ్ అండి. నేను ఎందుకంటే నేను మళ్ళీ 10 నుంచి నైట్ 8 దాకా షాప్ లో ఉంటాను కాబట్టి వాళ్ళు షాప్ లేరు కదా. ఎవరైతే కస్టమర్స్ అయినా కానీ నా కోచెస్ అయినా షాప్ కు రాలేరు, కానీ ఇక్కడ వస్తారు, అందరూ మీట్ అయ్యేది క్లబ్లోనే. అందువల్ల నేను క్లబ్ని బాగా ఉపయోగించుకున్నాను. ఆ గంటలనే నేను బాగా ఉపయోగించుకున్నాను. ఎందుకంటే కస్టమర్ లాగ్ కావాలన్నా కూడా నాకు. ఓకే సార్, మీరు డ్రైవింగ్ లో ఉన్నారు, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు క్లబ్ కి 30 రోజుల్లో ఎన్ని రోజులు వచ్చేవాళ్ళు సార్? నేను క్లబ్ కి 100% వచ్చానండి. కాకపోతే ఈ నెలలో ఒక 4-5 రోజులు మధ్యలో డ్రాప్ అయ్యింది, అది పిల్లల పని మీద. లేకపోతే నేను కంపల్సరీగా 100% క్లబ్కి వస్తాను. మేడం గారు, ఓకే సార్, సూపర్, అర్థమైందా? నేను ఎందుకు చదువుతున్నానంటే ఇక్కడ 1 year నుంచి 2 years నుంచి 3 years నుంచి చాలా మంది కోచెస్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు గ్రోత్ రావట్లేదంటే మీరు చేసేది కంటిన్యూషన్ లేదనమాట. అంటే ప్రెసెంట్ క్లబ్కి వస్తున్నారు, చాలా మంది ఇంట్రెస్ట్ తో క్లబ్కి వస్తున్నారు కోచెస్. ఎన్ని రోజులు వస్తున్నారంటే ఒక 1 month లో మినిమం ఒక 15 days రారు, 15 days వస్తారు, ఆఫ్. ఒక 21 days ఈఎంఎస్ కార్డు కడితే యాజ్ ఎ కోచ్, నేను కోచ్ కస్టమర్ గురించి మాట్లాడట్లా, కస్టమర్ సూపర్వైజర్ గురించి కోచ్ గురించి మాట్లాడుతున్నా, అండ్ సూపర్వైజర్ అండ్ అబౌవ్ గురించి మాట్లాడుతున్నా. మనం గ్రోత్ అవ్వాలనుకుంటున్నాం కదా, ఈ ఫోకస్ మీట్ మీకు ఉపయోగపడాలంటే మెయిన్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే, ఇప్పుడు సార్ డ్రైవింగ్ లో ఉన్నారు, వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే క్లబ్ లో నుంచి మాట్లాడితే ఆన్లైన్ లో వాళ్ళందరికీ కనెక్ట్ అవుద్ది. ఎట్లా ఆన్లైన్ లో వాళ్ళకి సిగ్నల్ కరెక్ట్ గా ఉందో, నెట్వర్క్ బాగుండి ప్రాపర్ కెమెరా, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటే మనం చెప్పేది ఎట్లా అర్థమైద్దో, క్లబ్ లోకి వచ్చినప్పుడు ఫేస్ టు ఫేస్ ఐస్ కాంటాక్ట్ అవటం వల్ల కూడా మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? మెయిన్ క్లబ్ లో డైరెక్ట్ గా కస్టమర్ రిజల్ట్స్ వింటారు, డైరెక్ట్ గా మనిషిని చూస్తారు, క్లోజింగ్ అవుద్ది. మన కస్టమర్ క్లోజ్ అవ్వాలన్నా, కోచ్ రిజల్ట్ షేర్ చేయాలన్నా, రేపు 10 మంది ముందు మాట్లాడాలన్నా, 100 మంది ముందు మాట్లాడాలన్నా, మీకు ఏదైనా నేర్పే ఏకైక ప్లేస్. మనం గాన విద్యావంతులు బాగా మంచి ర్యాంక్స్ కావాలని స్కూల్కి ఎలా పంపిస్తున్నామో, హెర్బల్ లైఫ్ ఒక వెల్నెస్ కోచ్ గా మీరు గ్రోత్ అవ్వాలంటే క్లబ్ అంత ఇంపార్టెంట్. రెండోది, ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకపోవడానికి నేను 3 years క్రితం ఇప్పటికి బిజినెస్ లో చాలా మార్పులు చూశాను. 3-4 years లో బిజినెస్ లో చాలా మార్పులు చూశాను. రీసెంట్ గా ఇప్పుడు కొత్తగా అప్డేట్ ఏంటంటే మార్కెట్ లో వెల్నెస్ అనేది బాగా పెరిగింది. వెల్నెస్ అనేది చాలా పెరిగింది. వెల్నెస్ మీనింగ్ ఎవరని చెప్తారా? చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసేవారు, సాఫ్ట్వేర్ జాబులు, వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు కదా. వెల్నెస్ మీనింగ్ ఏంటి? శిరీష గారు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేస్తున్నారా? క్షేమం సార్, వెల్నెస్ అంటే క్షేమం. ఓకే, ఇంకా సూపర్. వెల్నెస్ చురుకైన మరియు ఆరోగ్య స్థితి, దాన్ని మనం చేసేదాన్ని కూడా వస్తుంది.
ఓకే, విజయ మేడం, వెల్నెస్ మీనింగ్ వెల్నెస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆరోగ్యం గురించి అవగాహన ఇవ్వడం, వాళ్ళ అనారోగ్యం పాలవకుండా మనకు తెలిసిన అవేర్నెస్ వాళ్ళకి చెప్పడం సార్. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇస్తున్నాం కదా, పాంప్లెట్ ఇస్తున్నప్పుడు యాజ్ మై వెల్నెస్ కోచ్ అంటున్నాం. ఇప్పుడు వెల్నెస్ అన్నప్పుడే మనం హ్యాండ్ రైజ్ చేయడానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఇంకొక పర్సన్ కి హెల్త్ ఎప్పుడు ఇస్తావు, ఒక పర్సన్ ని హెల్దీగా ఎప్పుడు ఉంచుతావు, ఒక పర్సన్ కి ఇన్కమ్ మార్గం ఎప్పుడు ఇస్తావు? వెల్నెస్ మీనింగ్ అందరికన్నా బెటర్, హెల్దీగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్, ఓకేనా, అన్ని మంచి విషయాలు నేర్చుకోవటం, అందరికన్నా బెటర్ గా ఉండటం. వెల్నెస్ మీనింగ్ మనం తెలుసుకోవాలి యాజ్ ఎ కోచ్ గా. నాకు ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు అసలు ఎక్కడ పెట్టినా కోచ్, ఏ కోచ్ మనం, ఏ కోచ్? వెల్నెస్ కోచ్. అంటే ఏంటి మీనింగ్ ఏంటి? మనం లైఫ్ స్టైల్ ఎలా మార్చాలా, భోజనం ఎలా ప్లాన్ చేయాలా, ఓకేనా, ఎదుటి పర్సన్కి రిజల్ట్ ఇవ్వాలంటే ఎలా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చే పర్సన్స్ మనం. వెల్నెస్ మీనింగ్ చాలా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనకు చెప్పాలి. ఎదుటి కస్టమర్ పాంప్లెట్ ఇచ్చినప్పుడు బరువు తగ్గడానికి రండి అంటే వస్తారా? షుగర్ తగ్గిద్దంటే వస్తారా? బీపీ తగ్గిందంటే యాజ్ ఎ వెల్నెస్. ఈ టాకింగ్ స్కిల్స్ ఎక్కడ మెరుగుపడిద్ది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉన్నప్పుడు, ఒకటే మైండ్ సెట్ తో ఉన్నప్పుడు, సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు మాత్రమే మనకు అర్థమైంది. అర్థమైందా? మూడోది అర్థమైంది చెప్పమంటారా? నేను ఏ స్టోరీ వినలా, నాకు ఎవరు నేర్పలా, నేను రోడ్డు మేము పని చేశాను, నాకు జనాలు నేర్పారు. చీ అన్నారు, చా అన్నారు, ఊ అన్నారు, నీ వల్ల కాదన్నారు. నేను జనాల కాడి నుంచి నేర్చుకున్నా. మీ అదృష్టం తెలుసా, నేను జనాల కాడి నుంచి నేర్చుకున్నా, అది మీకు నేర్పుతున్నా. తొందరగా కాపీ ద పేస్ట్. హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవడానికి ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని చూసి తేలిగ్గా తొందరగా కాపీ పేస్ట్ చేసి సక్సెస్ అవ్వచ్చు. ఆ సక్సెస్ అవ్వడానికి కూడా ప్లాట్ఫామ్ ఈ రోజు గ్రోత్ అవుతుంది. క్లబ్ ఓనర్ సక్సెస్ అయ్యాడు. క్లబ్ లో 10 మందిని కూర్చోబెట్టుకొని షేక్లు ఇస్తున్నాడు, 20 మందితో ట్రావెల్ చేస్తున్నాడు. కాడికి వచ్చి నేర్చుకోవాలా. మీరు ఒక్కళ్ళే కూర్చొని స్క్రీన్ ముందు కూర్చున్నారు అనుకోండి, హెర్బల్ లైఫ్ లో గ్రోత్ రాదనమాట. రెండోది, ఎంతమంది డైలీ వర్క్ చేస్తున్నారు? డైలీ వర్క్. ఓకే, ఇప్పుడు నేను యాజ్ ఏ కోచ్, మనందరికి అర్థమవుతుందిగా? ఓకే, ఆల్రెడీ బాగుందా? మీకు అర్థమవుతుందిగా? మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదుగా? నేను చెప్పేదాన్ని అర్థమవుతుంది, క్లారిటీగా ఉందా? ఓకే, వెల్నెస్ కోచ్గా నేను ఒక పర్సన్ ఇన్వైట్ చేయాలా. ఎక్కడికి ఇన్వైట్ చేస్తాం? పాంప్లెట్ ఏమని ఇస్తాం? అక్కడ లాంగ్ లెంత్ వస్తుంది. యాజ్ ఏ క్లబ్ లో యూజ్ అనేది ప్రొడక్ట్ యూజ్ చేయాలన్నాం. రెండోది, వేర్ అనేది బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలా. ఇప్పుడు మీ ఏరియాలో మీరున్న ప్లేస్ ని ఎవరు హైప్ చేసుకోవాలా? ఇప్పుడు ఇల్లు కట్టడం కష్టమా, తేలిక? అద్దె కొనటం తేలిక, కష్టమా? ఎంతమంది ఇక్కడ అద్దె కొంటున్నారు? ఉంటున్నారా? యాజ్ ఏ హ్యాపీ. నువ్వు ఒక ఇల్లును నిర్మించుకొని నీకు తగ్గట్టు డిజైన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళాలంటే నీ బ్యాక్గ్రౌండ్ చాలా హార్డ్ వర్క్ ఉంటది, చాలా కష్టం ఉంటది, అవునా కాదా? అదే ఒక ఇల్లు నిర్మించుకున్నాక ఆ ఇంట్లో పోయి మనం హ్యాపీగా గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో ఉండటానికి సపోర్ట్ అయ్యి క్లబ్ను ఉపయోగించుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నమాట. మీకు నేను ఎందుకో ఉదాహరణ అర్థమయ్యేటట్టు చెప్తున్నానంటే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా ఇంట్లో మేము క్లబ్ పెట్టుకుంటాంగా. మీ ఇంట్లో మీరు క్లబ్ పెట్టుకుంటే మీరు ఎవరితో ట్రావెల్ అవుతారు, ఏం చేస్తారు, ఎవరికి ఎలా చెప్పగలుగుతారు? వాళ్ళు వచ్చిన డౌట్స్ కి వాళ్ళు వచ్చిన కూర్చొని నా కాడ 30 మంది డైలీ క్లబ్ వచ్చి షేకులు చదువుతుంటేనే ఆ కస్టమర్ కి అర్థం కాక క్లోజ్ అవ్వక వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ కస్టమర్ ని పట్టించుకోవడానికి నేను ఒక్కనే అనుకోండి 30 మందిని కేర్ తీసుకోలేను, అవునా కాదా? 30 మందిని కేర్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలా? మనకంత నాలెడ్జ్ రావాలా. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిందండి, ప్రెగ్నెన్సీ అందింది, బాబు పుట్టాడు, అర్థమైందా? మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారుగా, పిల్లలు ఉన్నారుగా. అర్థమవుతుందా? ఫస్ట్ బేబీని ఎలా పెంచుకుంటాం ఐడియా ఉందా? మనకు అమ్మమ్మ, ఇంట్లో పక్కన వాళ్ళు తోడు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎంత తల్లి ప్రేమ అని, ఇలా మదర్స్ డే స్పెషల్ గా తల్లి ఎంత అయినా కానీ తల్లికి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉన్నప్పుడే ఆ పిల్లలు మంచిగా ఉంటారు. అన్ని వేళల్లో కుదరదు, కానీ కంటికి రెప్పలా కాపాడేది తల్లి. కానీ అదే తల్లి సెకండ్ బిడ్డని కన్నదనుకోండి ఎలా ఉంటది?
ఆ బిడ్డ పక్కన ఉన్నా కానీ ఈ బిడ్డను కూడా కేర్ తీసుకునే ఆ నాలెడ్జీ వచ్చింది. ఇప్పుడు ఆ నాలెడ్జీ ఇచ్చేది ఏంటి? ఇప్పుడు చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు హెర్బల్ లైఫ్ లోకి వచ్చి 1 month 2 months 3 months తర్వాత రాకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ నాలెడ్జీ తీసుకోవట్లా. పాపని ఎలా పెంచాలో కూడా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వీళ్ళే పట్టుకుంటున్నారు, వీళ్ళే దాపుతున్నారు, వీళ్ళే ఉన్నారు. మదర్ ఫీడింగ్ లేదు కదా, ఇప్పుడు డబ్బా ఫీడింగ్ అయింది కదా. ఇదే లాజిక్ హెర్బల్ లైఫ్ లో కూడా గ్రోత్ అవ్వకపోవడానికి మన కింద టీం. ఈ రోజు నేను కాల్ పెట్టాను, నా ఎన్ఆర్టీ కోచెస్ గ్రూప్ అని కొత్తగా గ్రూప్ పెట్టుకున్నాను 1 year క్రితం. తర్వాత పల్నాడు గ్రూప్ అని కొంతమందిని పెట్టుకున్నాను. దాంట్లో నేను ఎక్కువగా వీళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారని వీళ్ళతో వర్క్ చేస్తున్నాను. వీళ్ళలో ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారంటే 1 or 2 members ఉన్నారు. మిగతా వాళ్ళు ఆ గ్రూప్ లో పోస్ట్ కూడా పెట్టట్లా వర్క్ చేసింది. లేకపోతే కొంతమంది ఎవరి కోసమో ఎవరు మెప్పు కోసమో ఆ పాంప్లెట్ గ్రూప్ లో పెడుతున్నారు. పెట్టబాకనలా మీ మనస్సాక్షి చెప్తుంటది, మీరు పాంప్లెట్ మనస్ఫూర్తిగా ఇచ్చారా? బండిలో పెడుతున్నారు. బండిలో వచ్చి ఎప్పుడు వచ్చింది అది? బండుల్లో కన్నా కూడా మనిషితో మాట్లాడినప్పుడు కనెక్ట్ అవుతారు. ఓకేనా? డైలీ వర్క్ చేస్తున్నారు. మరి సార్ ట్రాక్ చెప్తున్నారు. నిజంగా సార్ 1 month కొడితే గానీ కొట్టంగా ఈ రోజు చాలా మంది 100 మంది 150 మందికి చేరారనమాట వర్క్ చేయటం. మా ట్యాప్ టీమ్స్ కావచ్చు, వరల్డ్ టీమ్స్ కావచ్చు, యాక్టివ్ వరల్డ్ టీమ్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తున్నారు. మరి ఒక ప్రెసిడెంట్ టీమ్ 15K ఆయన సీనియర్ ఆయన పర్సనే ఒక వరల్డ్ టీమ్ కి, ఒక గెట్ టీమ్ కి, ఒక సూపర్వైజర్ కి వాయిస్ మెసేజ్ పెట్టి అప్డేట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ మనం ఇక్కడ సూపర్వైజర్ గా ఉన్నాము, మన కింద ఒక కోచ్ 2 సూపర్వైజర్లు ఎవరో ఉన్నారు కదా, వీళ్ళని మనం ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటున్నారా? మీ టీంని పట్టించుకుంటున్నారా? నేనైతే పట్టించుకోలేకపోతున్నాను ఇప్పుడు. ఎందుకంటే నా కింద 4-5 వరల్డ్ టీమ్స్ అయ్యారు, వాళ్ళ కింద టీం వచ్చారు, చాలా పెద్ద ఫ్యామిలీ వచ్చింది. నేను కేర్ తీసుకోవట్లా. వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఒక్కోసారి రెస్పాండ్ అవ్వట్లా. క్లబ్కి రమ్మంట, 2 రోజులు ఆగొత్తా, 3 రోజులు ఆగేస్తా, వారం ఆగొత్తా. లేదా బరువు తగ్గటం, మళ్ళీ బరువు పెరగటం, లేదా బయటికి వెళ్తే ఎలా వర్క్ చేయాలా చేసిన ఒక కస్టమర్ రావట్లేదు, హెర్బల్ లైఫ్ వేస్ట్ అనుకుని హెర్బల్ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నారు. యాజ్ ఏ లీడర్ గా, యాజ్ ఏ మీరు కూడా మెయిన్ మీ కోచెస్ ని కేర్ తీసుకోండి. అలా స్పూన్ ఫీడ్ ఇవ్వమనట్లా. వాళ్ళు చేసే తప్పులు పట్టుకున్నప్పుడు, సరిదిద్దుకున్నప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు. హెర్బల్ లైఫ్ లో ఫెయిల్యూర్ అవుతుంది ఏంటంటే, ఏదైనా ఎవరైనా చెప్తారు హెర్బల్ లైఫ్ లో ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి? మీరు ఎవరన్నా సీనియర్స్ చెప్పొచ్చు. ఫెయిల్ అవ్వడానికి ఒకటే రీజన్ చెప్పమంటారా? ఒకటే ఉంది, వేరేది ఏం లేదు. నేను చెప్పిన చెప్పండి సార్ యోగిరామ్ గారు. పని చేయకపోవడం సార్. పని ఓకే, పని రోజు చేస్తానే ఉన్నావు కదా, నువ్వు ఊరు తిరుగుతున్నావు, 60-70 కిలోమీటర్లు వెళ్తున్నావు, అన్ని చేస్తున్నావు, నీకు ఇబ్బంది ఏముంది? అయినా ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? నేను ఫెయిల్ అయ్యాను ఎవరు అనలేదు కదా సార్. నేను అనుకోవట్లే నేను ఫెయిల్ అయ్యాను, నేను సక్సెస్లోనే ఉన్నాను. సూపర్ అండి. మీకు మీరు ధైర్యం వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు హెర్బల్ లైఫ్ లోకి వచ్చి? నేను 4 years అవుతుంది సార్. 4 years అవుతుంది. సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చందు గారు. ట్రైనింగ్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ట్రైనింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. కన్సిస్టెన్సీ వర్క్ చేయకపోవటం సార్. వర్క్ చేయకపోవటం, వర్క్ రోజు చేసి 2 రోజులు చేయకపోవటం, ఇష్టంగా వర్క్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాం సార్. అది ఓకే, అది పెద్ద సమస్య కాదు, అది కూడా పెద్ద సమస్య కాదు. ఇంకొకటి చెప్తాను పైన, ఎవరన్నా ప్రొడక్ట్ అవగాహన ఇవన్నీ నాకేమి లేదు సార్. నేను మీ అందరికి చెబుతున్నాను, మీరు ఆలోచించుకున్నా కరెక్ట్. ఫాలోఅప్ లేకపోవటం, కమ్యూనికేషన్ అనేది మన కోచెస్ తో ఫాలోఅప్ సరిగ్గా లేకపోవటం. ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉంది, యాజ్ ఏ నేను గ్రూప్ లో పెట్టాను, చాలా మంది లాగిన్ అయ్యారు. లాగిన్ అవ్వలేదు మన కోచ్, మనం ఫోన్ చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నారో, వాళ్ళు ఏ టైంలో ఉన్నారో అర్థం చేసుకొని వాళ్ళని జాగ్రత్తగా కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెంచుకొని ఫాలోఅప్ చేసుకోలేకపోవటమే హెర్బల్ లైఫ్ లో ఫెయిల్ అవుతారు. ఒక రోజు చేసిన పని ఇబ్బంది లేదు, 2 రోజులు చేయకపోయినా పని ఇబ్బంది లేదు, నువ్వు ఒక ట్రైనింగ్ మిస్ అయినా ఇబ్బంది లేదు. ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎలా ఫాలోఅప్ చేస్తున్నావు, ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు నీ కోచెస్ నీ కస్టమర్ ఎలా ఫాలోఅప్ చేస్తున్నావు, ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎలా ఫాలోఅప్ చేస్తున్నావు, వాళ్ళని ఎలా బడ్జెటేజ్ చేస్తున్నావు, వాళ్ళకి ఏం కావాలని నిన్ను అడిగారు, వాళ్ళకి ఏం ఇస్తున్నావు. హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వడానికి అందరూ ఒకే మైండ్ సెట్ తో రారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ తో వస్తారు. దానికి తగ్గట్టు నువ్వు వాళ్ళని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళకి అది ఎప్పటికప్పుడు గుర్తు చేయండి. మెయిన్ నేనైతే నమ్మా, నేను ఈరోజు సక్సెస్ అయ్యానంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక LSDకి వచ్చానంటే నా ఫస్ట్ లైన్స్ కోచెస్ అందరికీ ఫోన్ చేస్తా,
ఫస్ట్ లైన్ కోచెస్ అందరికి ఫోన్ చేస్తా. నా ఫస్ట్ లైన్ కోచ్ నేను ఏం చెప్తానంటే నీ కింద డౌన్ లైన్ ఫోన్ చేయమంటారు. ఆ డౌన్ లైన్ కోచెస్ ఫోన్ చేయమన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొన్ని డిఫరెన్స్ వల్ల మీరు చేయండి సార్ అన్నప్పుడు ఆ కోచ్ ఎప్పుడైతే నన్ను చేయమంటాడో నేను కేర్ తీసుకుంటా. లేదా ఆ కోచ్కి ఆ కింద డౌన్ లైన్ కోచ్కి ఏదన్నా కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు మొగశార్థలు ఉన్నప్పుడు యాజ్ ఏ నేను అప్లైన్ గా దాన్ని సరిదిద్దుకొని ఫాలోఅప్ చేశా. ఆ ఫాలోఅప్ చేసినంత కాలం నా బిజినెస్ చాలా బాగుంది. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ పర్సన్ నా మాట లెక్క చేయట్లా, ఏందనే మాట వచ్చాడు. ఎప్పుడైతే అతగాడికి తెలియక నా మాట లెక్క చేయాలా, నేను ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఈరోజు హెర్బల్ లైఫ్ లో లేదు. చాలా మంది హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు పేషెన్సీ తోటి మీ కోచెస్ ని ఫాలోఅప్ చేయాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ లో ఎదిగితే, వాళ్ళు కానీ సక్సెస్ అయితే తల్లిదండ్రులు మర్చిపోతారా? ఎంత ఉన్నా ఎన్ని కోట్లు ఇచ్చినా లేకపోయినా ఆ పెయిన్, ఒక్కొక్కరికి కోటీసులు ఉంటారు, తినడానికి లేని ఉంటారు. ఎవరికైనా తల్లిదండ్రులు గొప్పే కదా. సేమ్ అదే ఆ ఫాలోఅప్ లో మీరు మాస్టర్ అవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు నేను నా 30 మందిని ఫాలోఅప్ చేయడం నేర్చుకున్నా. నేను ఒక 50 మంది కోచెస్ ఫాలోఅప్ చేయడం నేర్చుకున్నా. ఈరోజు ఎంటైర్ టీం మొత్తాన్ని ఫాలోఅప్ చేయడం నేర్చుకోవాలా. దీంట్లో నేను మాస్టర్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ రావాలన్నా, ఎక్స్ట్రా పిన్ పెరగాలన్నా, నాకు ఇంకొంచెం టెక్నిక్ గా ఇంకొంచెం నాలెడ్జ్ రావాలా. ఇంతవరకు నాకు గ్రోత్ మైండ్ సెట్ సరిపోయింది. ఇంకా బెస్ట్ గ్రోత్ రావాలంటే నేను చేసే తప్పు ఏంటి, నేను సరిదిద్దుకోవాల్సింది ఏంటి, ఇది మీరు ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలాగా ఉన్నప్పుడు మాత్రమే గ్రోత్ అవుతారు. ఇక్కడ నేను ఏం చదువుకున్నానా, ఏం చెప్తున్నాను అనేది కాదు. నాకు నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఎంత? 2 నుంచి 3 లక్షలు వస్తుంది. పర్ మంత్ వస్తుంది. మీరు చేసినా వస్తుంది, మీరు చేయకపోయినా వస్తుంది. చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, చేయని వాళ్ళకి ఇన్కమ్. కానీ నేను ఇప్పుడు మీ అందరికి ఎందుకు చెప్పానంటే, మీరు అందరు చేస్తే ఇంకా మీకు కూడా వచ్చింది కదా ఇన్కమ్, నాకు కూడా ఇన్కమ్ వచ్చింది కదా. మీరు ఎందుకు చేయట్లా? ఈ ఫాలోఅప్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎల్ఐసిలో చాలా మంది టికెట్స్ డౌన్ అయింది. నెక్స్ట్ కోచెస్ ట్రైనింగ్ లో చాలా మంది టికెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్ ట్రైనింగ్ టికెట్ ఉంది, ఎంతమంది తీసుకున్నారు? నిజంగా హ్యాండ్ చేయండి సార్. నేను తీసుకున్నాను సార్, నాకు ఒక కోచ్ తీసుకున్నాను సార్, ఎక్స్ట్రా టికెట్ తీసుకున్నాను సార్. ఎక్స్ట్రా టికెట్ మీరు తీసుకోవడం కాదు, మీరు అసలు తీసుకుంటే తీసుకోపోయారు, తీసేయండి. నేను ఒక కోచ్కి ఎక్స్ట్రా తీసుకున్నాను సార్. చూడండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని చేతులు ఎత్తుతున్నారు. యాజ్ ఏ గుర్తుపెట్టుకోండి, కొత్త బ్లడ్, కొత్త కోచ్ మనకు రాకపోతే మన పర్సనల్ వాల్యూమ్స్ ఎలా పెరుగుతాయి, కొత్త కోచెస్ మన దాంట్లో కొత్త సూపర్వైజర్ యాడ్ అవ్వకపోతే మనకు ఆర్గనైజేషన్ ఎలా పెరిగిద్ది, మన పిన్ ఎలా చేంజ్ అయింది, మనకి రాయల్టీ బిజినెస్ ఎలా వస్తుంది. నేను టికెట్స్ కొనే కాడ ఇప్పటికీ భయపడట్లా, దేవుడి దయ వల్ల. నాకు 15-20 వేలు చెక్ వచ్చినప్పుడు 15 టికెట్లు తీసుకున్నా, 2 లక్షలు చెక్ వచ్చినప్పుడు 15 టికెట్లు తీసుకున్నా. ఇంకో గమ్మత్తు తీసుకున్నా, సుఖీభావాలో కూడా మాక్సిమం నేను పోటీ పడేది టికెట్ల కాడే. నేను నాన్ ట్యాప్ టీమ్ దాంట్లో సార్ పెట్టాడంటే నా నెంబర్ 100% ఉంటుంది. బీటీపీ అయినా సరే నేను శేఖర్ గారితో పోటీ పడుతున్నా, శేఖర్ సార్తో పాటు. ఇప్పుడు శేఖర్ గారు యాజ్ ఎ మిల్ టీమ్ గా ఉన్నప్పుడు ఆయన ఎంతమంది ఉన్నారు, నా టీం ఎంతమందిని చూసుకున్నా. నా డౌన్ లైన్ నేను చూసుకుంటా, నా అప్ లైన్ నేను చూసుకోను. అప్ లైన్ బిజినెస్ హ్యాపీ ఆయనకి, ఆయన 2-5 చేసుకుంటే ఆయనకి చెక్ వస్తాయి. ఇక్కడ మీ అప్ లైన్ మీ డబ్బులో 2-5 చేస్తే ఎక్కువ వస్తాయి, కానీ మీకు పిన్ మారదు. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే 2-5 చేయడానికి కష్టపడుతున్నారు. పిన్ ఎప్పుడు మారుద్ది? పర్సనల్ వాల్యూమ్స్ లేకుండా, పర్సనల్ ప్రొడక్ట్ లేకుండా, పర్సనల్ రిజల్ట్ రాకుండా, పర్సనల్ నాది అనేది లేకుండా బిజినెస్ గ్రోత్ రాదు. ఏదైనా ఒక మార్క్ మీకు ఉండాల, నాది. ఇప్పుడు మా కాడ కస్టమర్ సార్, నేను మా అయ్య సంపాదించిండు కానీ నేను కష్టపడి బరువు తగ్గాను సార్ అన్నాడు ఒక కస్టమర్. నాకు ఒక టెక్నిక్ నేర్పాడు. ఏమన్నాడు కస్టమర్? ఏమన్నాడు? నేను కష్టపడి బరువు తగ్గాను సార్, ఇది నా కష్టాజితం సార్. అంటే పర్సనల్కి అంత పవర్ ఉందన్నమాట. ఎంతమందికి పర్సనల్ గా ఉంది, నాకు దమ్ముంది సార్, నేను సాధిస్తాను సార్, ఒకరితో నాకు అవసరం లేదు సార్. నిజం చెబుతున్నా, నేను ఎప్పటికప్పుడు నిజంగా నా పర్సనల్ చూసుకుంటానే ఉంటా. నా పర్సనల్ చూసుకుంటా, నాకు టార్గెట్ పెట్టుకుంటా. మీ అందరి ముందు నా టార్గెట్ రీచ్ అవుతున్నా. ఫాలోఅప్ తో పాటు మీరు చేయాల్సింది పర్సనల్ బిజినెస్ పెరగాల, పర్సనల్ వాల్యూమ్స్ పెరగాల, పర్సనల్ రిజల్ట్ పెరగాల, పర్సనల్ కమ్యూనికేషన్ పెరగాల, పర్సనల్ గా మీరు ఎదగాల. చాలా ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఇక్కడ నిజంగా నేను ఎంతమందికి తెలుసు బిఫోర్ హెర్బల్ లైఫ్ లో రాకముందు, హెర్బల్ లైఫ్ లో రాకముందు హ్యాండ్ డౌన్ చేయండి. క్వశ్చన్ అడుగుతున్నా, హెర్బల్ లైఫ్ లో రాకముందు నేను ఎంతమందికి తెలుసు? అసలు హెర్బల్ లైఫ్ లో రాకముందు వేణుగోపాల్ గారికి, కోటేశ్వరమ్మ గారికి,
తిరుమలరావుకి, ఇక్కడ 40 మంది ఉన్నారు, క్లబ్బుల్లో కూడా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఎంత బ్యూటీ! వాళ్ళు మా అమ్మ కూతురు మక్కాయి, మా మేనల్లుడు, కారంపూడిలో మేనల్లు దగ్గర సుట్టారు వేణుగోపాలపురం అల్లుడు అవుతాడు. ఓకే, దగ్గర. అది ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పాడు, కార్డులు ఇవ్వడానికి వచ్చినప్పుడు. కానీ మీరందరూ ఎలా వచ్చారు హెర్బల్ లైఫ్ లో? మీరందరూ వేణుగోపాల్ గారు ఎంత నాకు ఇప్పుడు రిలేషను, కోడిసరం గారు ఎంత రిలేషను, తిరుమలరావు ఎంత రిలేషను, ఇక్కడ ఉన్న ప్రతి కోచ్ కి అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా నేను. అంటే నా చుట్టం అయితే ఒకటే, నా పక్కన అయితే ఒకటి కాదు. హెర్బల్ లైఫ్ లో మీరు గ్రోత్ అవ్వాలంటే మీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. మీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అడ్జస్ట్ అవటం నేర్చుకోకపోతే సక్సెస్ రాదు, ఒదిగుంటాం నేర్చుకోకపోతే సక్సెస్ రాదు. ఎంతమంది ఒదుకుంటున్నారు? ఈగో, ఒకరికొకరికి ఈగో. ఫోన్ చేయటం కూడా కష్టమే. తీసుకొచ్చిన కోచ్ని తిడుతున్నారు, తెచ్చిన కస్టమర్ ఆ కోచ్ని తిడుతున్నారు, ఆయనకేం వచ్చు అని. ఎవరిని ఏమంటున్నారు మీరు? ఇప్పుడు పేద కుటుంబంలో పుట్టడం మీ తప్ప, తల్లిదండ్రులు తప్ప? ఎవరు తప్పు కాదు కదా. దాన్ని మార్చుకోకపోవటం మన తప్పు కదా. చాలా చాలా మోటివేషన్ స్టోరీస్ వింటున్నాం కదా. సక్సెస్ అవ్వటానికి మీ అందరూ మీరు ఎడ్యుకేట్ గా పనిచేయండి. ఓకేనా? క్లబ్స్, క్లబ్ ఓనర్స్ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. క్లబ్ ఓనర్స్, క్లబ్ ఓనర్స్ కారంపూడి ఒకటేనా, రెండేనా? కార్తీక ముగ్గురు. మరి ఎవరు పెడతారు ఇంక క్లబ్స్? నెక్స్ట్ క్లబ్ ఎప్పుడు పెడతారు మీరు? క్లబ్ ఓనర్స్ మీ కింద డూప్లికేట్ క్లబ్ అవ్వట్లేదంటే ఈ మంత్ నుంచి మీరు ఏం చేస్తారంటే సూపర్వైజర్ తో వర్క్ చేయబాకండి, వరల్డ్ టీమ్ తో వర్క్ చేయబాకండి. రాసుకోండి. ఏంటి? సూపర్వైజర్ తో వర్క్ చేయబాకండి, వరల్డ్ టీమ్ తో వర్క్ చేయబాకండి. మీరు డిసిప్లిన్ గా మీరు సింగిల్ గా వెళ్ళి వర్క్ చేసుకోండి. అలాంటి సూపర్వైజర్ని పుట్టించారు, అలాంటి వరల్డ్ టీంని పుట్టించారు. మీరు ఇంకో కొత్త సూపర్వైజర్ తో వర్క్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ క్లబ్ లో ఉండండి 1 గంట అంటే క్లబ్కి వెళ్ళడానికి సండే క్లాస్ పెట్టారు. మన చిరంజీవి దాంట్లో క్లాస్ పెట్టారు. ఎంతమంది క్లబ్కి వెళ్ళారంటే ఎవరు వెళ్ళట్లా. ఎందుకు అలాంటప్పుడు సండే కూడా మనకి లేదు? ఏదైనా మీటింగ్ కలర్స్ డే జరుగుతుంది, క్లబ్ డే జరుగుతుంది, లేదా ఇంకోటి జరుగుతుంది. మనం దగ్గరలో ఉండి క్లబ్కి వెళ్ళకపోతే బేసిక్ ట్రైనింగ్ జరుగుతుంది, క్లబ్కి వెళ్ళకపోతే ఎందుకు మన క్లబ్ ఎందుకు రావట్లేదు అంటే వన్ ఆఫ్ ది రీజన్ క్లబ్ ఓనర్ మంచివాడు కాదు, లేదా క్లబ్ ఓనర్ మంచిది కాదు, క్లబ్ లో ఏసీ లేదు, క్లబ్ లో సాకులు ఉన్నాయి, వాళ్ళకి ఏం తెలియదు. మరి నీకు తెలిస్తే వాళ్ళకన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలిగా, వాళ్ళకన్నా ఎక్కువ పొజిషన్ లో ఉండాలి కదా. క్లబ్కి ఎందుకు రారంటే నాకు అన్ని తెలుసు. ఇంకొకటి, క్లబ్కి ఎంతమంది టైంకి వస్తారంటే నేను బాగా చూస్తా. 2ంటికి క్లాస్ అయితే ఎన్నింటికి వస్తారు మన వాళ్ళు క్లబ్కి? ఎన్నింటికి వస్తారమ్మా? 2ంటికి అయితే 2:30, 3ంటికి. 2ంటికి వచ్చి భోజనం చేయటం, 3ంటికి భోజనం చేయటం. ఇప్పుడు సక్సెస్ కి డిసిప్లిన్ ఇంపార్టెంట్ అన్నాం, మరి మనకు ఆ డిసిప్లిన్ లేదు కదా. కేర్ తీసుకోండి మీరు. ఓకే, ఎంతమంది ఇక్కడ వరల్డ్ టీమ్స్ ఉన్నారు? వరల్డ్ టీమ్స్ హ్యాండ్ రైజ్ చేస్తారా? వరల్డ్ టీమ్ సార్, నేను వరల్డ్ టీమ్ సార్ అంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సూపర్, కంగ్రాచులేషన్స్. ఎంతమంది సిస్టమ్ ఫీజు కడుతున్నారు? మీరందరూ కడుతున్నారా? సిస్టమ్ ఫీజు కడుతున్నారా? ఎందుకు కడుతున్నారు సిస్టమ్ ఫీజు? ఎందుకు కడుతున్నారు సిస్టమ్ ఫీజు చెప్పండి. మనకు ఒక గుర్తింపు, మెంబర్షిప్ కోసమే కదా, మన కోడ్ చూసుకోవడం కోసమే కదా. మరి ఇప్పుడు మన సక్సెస్ కి మన నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీ కోడ్ 91, 10, 20, 122, 40, 97, 13, 107. మీ కోడ్తో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోండి. వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ చేసి సక్సెస్ అవ్వాలంటే మీరందరూ కూర్చొని మాట్లాడుకోండి. ఇది నీ కోడ్, ఇది నీ టీం. నువ్వు వరల్డ్ టీం అయ్యావు, నువ్వు లీడర్ అయ్యావు అనుకున్నావు, నువ్వు నేర్చుకున్నావు అన్నావు, హ్యాపీ, నీ పని నువ్వు చేసుకో. వరల్డ్ టీమ్స్ ఎవరైతే సిస్టమ్ ఫీజు కడుతున్నారు, ఇక్కడ చాలా మంది ఒక స్టేజీకి వచ్చిన తర్వాత నాకు అవసరం లేదు నేను చేసుకుంటాను అంటున్నారు. ఓకే, మీరు చేసుకోండి. మీ కోడ్ని, మీ నెంబర్ని, మీ కోడ్ని ఉపయోగించుకునే ప్రతి కోచ్ని, ప్రతి కస్టమర్ని మీరు కేర్ తీసుకోవాలి యాజ్ ఏ వరల్డ్ టీమ్గా.
వరల్డ్ టీమ్ అంటే మీనింగ్ ఏందో తెలుసా? వరల్డ్ వైజ్ గా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు అని. ప్రతి పిన్నికి ఒక టెక్నిక్ పాయింట్ ఉంది. ఓకేనమ్మా, సోమవారం దాకా నేనేం మాట్లాడినమ్మా, సోమవారం తర్వాత నీ ఇష్టం. గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ యాజ్ ఎ వరల్డ్ టీము నా కింద ఒక కోచే ఉన్నారు సార్, ఇంకా లేరు సార్. ఎందుకు మీరు వరల్డ్ టీము ఏం చేశారు ఇన్నాళ్ళ నుంచి? ఒక నెంబర్ కూడా, ఒక్క సూపర్వైజర్ కూడా మీరు కాల్లోకి రమ్మంటే రానప్పుడు వాళ్ళతోటి మీరు టైం ఇచ్చి మీరు ఏం చేస్తారు? ఈరోజు నాకు బాగా అర్థమైంది, నేను ఎవరికి టైం ఇస్తున్నాను, ఎవరికి టైం ఇట్లా నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు టైం ఇచ్చే వాళ్ళకి నేను వాళ్ళ గురించి ఆలోచిస్తా. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మనం ఒక ఫ్రెండ్ కానీ ఒక చుట్టాలకు కానీ పెళ్లికి వెళ్ళినప్పుడు మనం భుజాల మీద పెట్టుకొని మనం పెళ్లి పెద్దగా చేస్తాం. ఎవరికి చేద్దాం? వాళ్ళు మనకి హెల్ప్ చేసినప్పుడు, మన ఫంక్షన్ లో వాళ్ళు నిలబడి చేసినప్పుడు, వాళ్ళు మన ఫంక్షన్కి వచ్చినప్పుడు 100% చేస్తాం. సేమ్ మెంటాలిటీ, జనాల మైండ్ సెట్ మొత్తం ఇంతే ఉంటది. అవునా కాదా? అంతేనా యోగిరాము? అంతే ఉంటదా లేదా? అంతే, ఎవరికైనా అంతే ఉంటది. మరి అలాంటప్పుడు యాజ్ ఏ కోచ్ గా నువ్వు నీ కోచ్ కి హెల్ప్ లేనప్పుడు ఆ కోచ్ నీకు ఎందుకు హెల్ప్ చేస్తాడు? ఇలా చాలా మంది అఫ్రెష్ పార్టీల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే కమ్యూనికేషన్ లేక, కోచ్ మీద నమ్మకం లేకపోవటం, కోచ్కి రాలేదంటాం, లేదా వాళ్ళు టైం చెప్పినప్పుడు వీళ్ళకి టైం లేకపోవటం, వీళ్ళకి టైం ఉన్నప్పుడు వాళ్ళకి టైం లేకపోవటం, లేదా దూర ఊర్లో ఉంటాం, పోవటానికి రావటానికి ట్రావెల్ వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనము అఫ్రెష్ పార్టీలు కండక్ట్ చేయట్లా. వాస్తవంగా చెబుతున్నాను. హెర్బల్ లైఫ్ లో గ్రోత్ అవ్వడానికి ఏదన్నా ఒక ప్లేస్ ఉంది అంటే అది అఫ్రెష్ పార్టీస్, అవేర్నెస్ క్యాంప్స్. ఈ రెండే. మీరు అన్న పాంప్లెట్ ఇచ్చినా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆ పాంప్లెట్ వర్క్ వాళ్ళు ఎవరైనా రావచ్చు, కానీ హార్ట్ బిజినెస్ తీసుకొచ్చేది, కస్టమర్ క్లోజ్ అయ్యేది, కస్టమర్ ప్రోడక్ట్ తీసుకునేది అఫ్రెష్ పార్టీ అవేర్నెస్ క్యాంప్. అవేర్నెస్ క్యాంప్ లో నువ్వు మాట్లాడే మాటల వల్ల వాళ్ళకి న్యూట్రిషన్, హెల్త్ గురించి తీసుకోవాలి, అవేర్నెస్ ఇచ్చడం. అఫ్రెష్ పార్టీ అక్కడ కస్టమర్ ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అఫ్రెష్ పార్టీ వాళ్ళ చేత రిజల్ట్ చెప్పించి మాది పలానా సాట్ ఉందండి, ఈ ప్రోడక్ట్ వాడితే బరువు తగ్గుతారని చెప్పడం. ఇప్పుడు ఇంకొక కొత్త ఆప్షన్, మన కోచ్ చేంజ్ అయితే మనం అదే చేస్తాం. అవునా? ఇప్పుడు మీ అందరికి కొత్త ఆప్షన్ చెబుతున్నా. అఫ్రెష్ పార్టీలో వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా మనకి ఏముంది, ఏం లాంచ్ అయింది? స్కిన్ లాంచ్ అయింది. అవునా? ఫేస్ లాంచ్ అయింది కదా. కొత్తగా అది పెట్టండి, క్యూరియాసిటీ కలుగుతుంది చాలా మందికి. సీరియస్ గా కస్టమర్లు వస్తున్నారు, అది మర్చిపోయారో లేదో గుర్తు చేసుకోండి. మన ఓన్లీ అసోసియేట్ ఐడిలోనే ఓపెన్ అవుతుంది, పిరపడ కస్టమర్ ఐడిలో ఉండదు. అంటే అసోసియేట్ కి అంత వాల్యూ ఉందన్నమాట కంపెనీకి. ఓకేనా? దానివల్ల కొత్తగా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి దాని మీద కొంచెం డిస్కషన్ చేసి వర్క్ చేయండి. అఫ్రెష్ పార్టీలో లేదా ఫేస్ ఫైనల్ క్రీమ్ ఉంది. రెండోది ఇప్పుడు అప్డేట్ అవ్వాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే అఫ్రెష్ పార్టీలో సెట్ ఇవ్వాలని డిసైడ్ అవుతున్నాం. సెట్ అవసరం లేదు, మీరు ఒక సెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేసి ప్యాక్ చేసి ఇవ్వండి 200కి 250కి. అప్పుడు 10 మందిలో 5 తీసుకున్నా, ఒక రోజు షేక్ దానా, 2 రోజులు షేక్ దానా, టేస్ట్ నచ్చి కూడా స్టార్ట్ అవ్వచ్చు. మనం చేయాల్సింది, ఇప్పుడు మీరు అందరూ చేయాల్సింది ఇంకొక బొమ్మ తీసో, అవసరమైతే యాజ్ ఏ వరల్డ్ టీమ్ నా కోచెస్ నేను వర్క్ చేస్తున్నా, నా ఆర్గనైజేషన్ పెరగాల, యాజ్ ఏ క్యాప్టివ్ నా ఆర్గనైజేషన్ పెరగాల. షేక్ పార్టీ చేయండి. అఫ్రెష్ పార్టీతోనే షేక్ పార్టీ. టీ కప్ క్లాస్ తీసుకోండి, 2 షేక్లు వేయండి, అందరికి టేస్ట్ చూపండి. ఇది 114. అంటే ఇక్కడ మనం ఏం చెప్పకూడదు, మనం శాంపిల్ ఇవ్వాలా, మాట్లాడాలా. ఈ మనం చేస్తుంటే మన కోచ్ చూస్తుంటే ఆ కోచ్ చేస్తారు, డూప్లికేషన్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఇప్పుడు దాకా అర్థమైంది కదా. మీకేమన్నా మార్కెట్ లో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎదుర్కొనే సమస్యలు. సార్ కస్టమర్ ఎలా అంటాడో హ్యాండ్ రైజ్ చేయండి, నేను దానికి సమాధానం చెప్తా. లేదా మీకు హెర్బల్ లైఫ్ లో ఏదైనా ఒక డౌట్ ఉంది, సక్సెస్ బిజినెస్ చెప్పండి. ప్రసన్న గారు మీరు కూడా చెప్పవచ్చు. సార్ అది చాలా డౌట్లు ఉంటాయండి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది అన్నది మేము ఆల్రెడీ మాకు తెలుసు ఈ ప్రోడక్ట్, మేము అంతకుముందు వాడాము, ఇది వాడినంత కాలమేను, లేకపోతే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, ఇది చాలా కంటిన్యూ చేయాలంట కదా అనే క్వశ్చన్స్ బాగా రైజ్ అవుతాయండి. చాలా మంది అయితే వాడి మానేసిన వాళ్ళు మనకి మార్కెట్ లో నెగిటివ్ గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదైతే నెంబర్ 1 సమస్య ముందు. ఓకే, దీనికి ఆన్సర్ ఏం చెప్తున్నారు మీరు?
నేనైతే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నేనైతే 11 నెలల నుంచి నేను వాడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళం అందరం వాడుతున్నాము. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 times వాడాను. అప్పుడు నేను గైడ్ లైన్స్ లేక నేను కూడా మీలాగానే అనుకున్నాను. ఇప్పుడు నాకు సరైన గైడ్ లైన్స్, సరైన విధానం తెలిసింది కాబట్టి నేను 11 నెలల నుంచి వాడి ఇంతవరకు ఒక ఆస్తిలో కూడా పెరగలేదని నేనైతే చెప్పగలుగుతున్నానండి. దానికి కన్విన్స్ అవుతున్నాను. ఓకే, మీరు అడిగిన డౌట్ నేను ఆన్సర్ చెప్తున్నానండి. వాడి ఆపేస్తే గురువు పెరుగుతారు. ఫస్ట్ డౌట్ 100% పెరుగుతారు. పెరగకుండా ఏమైనా ఉందా? ఫలాంది ఏదన్నా సరే పెరగకుండా ఉండే న్యూట్రిషన్ కానీ ప్రొడక్ట్ ఉండే మందు కానీ ఏదన్నా ఉందా? లేదు. మార్కెట్లో బరువు పెరగకుండా ఉండడంటే మేము చెప్పిన అవేర్నెస్ ఏనండి సార్, మేము చెప్పినట్టు ప్లాన్ చేయండి, నేను గ్యారెంటీ ఇస్తా. ఇప్పుడు బరువు తగ్గేటప్పుడు మన హెర్బల్ లైఫ్ కంపెనీ ఏమన్నా బరువు తగ్గడానికి గ్యారెంటీ ఇచ్చిందా? ఇది మిల్క్ బదులు మిల్ న్యూట్రిషన్ అనే ఇచ్చింది, పోషకాహారం ఇచ్చింది. బరువు తగ్గడానికి మనం చెప్పినట్టు చేస్తేనే కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది. 30 రోజులు టైల్ బ్యాగ్ అమౌంట్ ఇస్తుందంటే నువ్వు డైలీ షేక్ తాగేది పెట్టాలా, పిక్ పెట్టాలా, ప్రూఫ్స్ ఎలా ఉన్నాయో మార్కెట్లో ఎవరన్నా అడుగుతున్నప్పుడు వాళ్ళు బరువు ఎందుకు పెరుగుతారంటే ఇది డైరెక్ట్ గా ఆపేసి ఎక్కువగా తింటారు. ఎగ్జాంపుల్ అండి, మన కోచెస్ ఉన్నారు. ఎంతమంది బరువు తగ్గారు, ఎంతమంది బరువు పెరిగారు? ఎందుకు పెరిగారు మన కోచెస్? మార్కెట్ లో నెగిటివ్ రాక పాజిటివ్ వద్దా? ఇంకొకటి, నువ్వెప్పుడు అదే వెయిట్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ క్యూరియాసిటీ కలిగి నాకు ఇప్పుడు 3 years నుంచి 4 years నుంచి ఉన్న కస్టమర్లు ప్రొడక్ట్ తీసుకుంటున్నారు. నాకు హెర్బల్ లైఫ్ లో చాలా సింపుల్ గా 2-5 వాల్యూమ్స్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా నేను ఏ రోజు రోడ్డు మీద పోయి వర్క్ చేయను, ఎక్కడ కూడా ఏం చేయను. నన్ను చూసి, నేను పెట్టే స్టేటస్ చూసి నా హాట్ మార్కెటింగ్ అండ్ వామ్ మార్కెటింగ్ నాకు రిఫరెన్స్ వస్తున్నాయి. బిజినెస్ మార్కెట్ లో 100%. మొన్న రఘు కన్నా గారు FBBS లో చెప్పారు, మీరు అందరూ వచ్చారు ఎవరన్నా? అలాంటి FBBS ట్రైనింగ్ రాండి. ఎందుకు రావాలి ట్రైనింగ్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, అసలు భూమి మీద బరువు తగ్గి తర్వాత పెరగకుండా ఏదైనా ఉందే చెప్పండి నాకు అన్నాడు. ఒకటే మొక్క మార్కెట్ లో ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. ఏమైనా ఉందా? బరువు తగ్గటం, బరువు పెరగటం అతను ఆధీనంలో ఉంటది. అది మనం నేర్పాల. డైలీ వాకింగ్ ఏం చేస్తున్నారు అవి చెప్పటం నేర్పాల. అతను అడిగాడు, చేప దొరికింది, ఆ చేపను మన దాంట్లోకి మన సిస్టంలోకి ఎలా తెచ్చుకోవాలో తెలియాల. ఒక్కొక్కళ్ళు కోచ్ మంచోడు కాదనో, సిస్టమ్ మంచిది కాదనో, ప్రొడక్ట్ కాస్ట్ అనో, ఓకేనా, మోర్ ట్రైనింగ్ రాకపోవటం వల్ల, లేదా ఏదన్నా ఈగో హట్ అవ్వటం వల్ల, కమ్యూనికేషన్. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళైనా 2-3 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. అడ్జస్ట్ అంటే మనకు తెలుసుకోవాల్సింది. బిజినెస్ లో వాళ్ళు అడిగిన డౌట్, సార్ మీరు ఎందుకు పెరిగారో? నేనైతే బరువు తగ్గడానికి గ్యారెంటీ ఇస్తారు సార్. వాడి ఆపేసినాక బరువు పెరుగుతారు సార్. ఎందుకంటే క్యాలరీ మేనేజ్మెంట్ సార్. మేము ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం మార్చుకోవాలో చెబుతాం సార్. అక్కడ చెప్పాలా? లేకపోతే వాళ్ళ మొఖాన్ని సేదరించుకోవడం వల్ల అమ్మబూతులు తిడుతున్నారంట కొంతమందిని. అసలు పాంప్లెట్ ఎందుకు ఇచ్చినప్పుడు ఎందుకు తిడుతున్నారు? ఎందుకు తిట్టిపించుకుంటున్నాం మనం? ఎందుకంటే ఆ వెల్నెస్ గురించి మనకు తెలియకపోవటం. రెండో డౌట్, ఇది కాస్ట్ ఎక్కువ. నేనైతే కాస్ట్ ఎక్కువ అనుకున్నా. నేను కూడా ఈ రోజు నా ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం. మీకు కూడా బడ్జెట్ చేస్తారా అండి? దానికి ఏం చేస్తున్నారు తెలుసా జనాలందరూ? వాళ్ళు 50లో వేస్తున్నారు, వీళ్ళు 50లో వేస్తున్నారు. 50లో అయితే నీకు కానీ నాకు కానీ ఏమైనా వద్దా? ఇంకో గమ్మత్ తెలుసా? మీరు 50లో ఇస్తే సరిగ్గా అట్టదిట్టంగా వాడతాడు, అవేర్నెస్ ఎండో, ఏం చేయడు, ఆ పెంగులను బరువు పెరుగుతాడు. అదగాడి వల్ల నష్టం. నేను చాలా చూసా నా 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో. ఓకేనా? మీరు డబ్బాలు ఎప్పుడైతే తక్కువ ఇస్తారో రిజల్ట్ రాదు. MRPలు వేయండి, రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. MRPలు వేయండి, మీకు కోచ్ అవుతారు. MRPలు వేయండి, మీకు బిజినెస్ బిల్డర్ అవుతారు. MRPలు వేయండి, మీరు హెర్బల్ లైఫ్ వదిలిపెట్టరు. MRPలు ఇవ్వండి, మీ లైఫ్ లాంగ్ బాగుంటారు. అలా అని 24 రోజులు 365 రోజులు ఎప్పుడు వచ్చిన MRPలు అయితే ఏమైంది యోగిరామ్ గారు? రెండోసారి కస్టమర్లు రారు. వాళ్ళకి తెలియకుండా ఐడియల్ చేశాము, వాళ్ళు ఏం బెటరు. వాళ్ళకి తెలియకుండా ఏదో చేస్తున్నాం, వాళ్ళు బెటరు. అంటే వాళ్ళకి చెప్పి